అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ అండ్ నాయుడు సార్ గారికి అదే ఫ్యాకల్టీ సార్ నమస్కారం. నా పేరు సంజయ్ అండి. నేను కాలేజీలో జూనియర్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేసేదాన్ని కామర్స్ కింద. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే నాకు తెలియదండి ఫస్ట్, కానీ బుక్స్ చదవడం అంటే చదివేదాన్ని. నేను ఏ కోచింగ్ తీసుకోలేదండి, నేను లైబ్రరీకి వెళ్ళేదాన్ని. నాకు అలవాటు అది. ఏ రోజు నేను బుక్ చదవకుండా పడుకునేదాన్ని కాదండి. నాకు అదొక అలవాటు మీద డిఎస్సి నాకు బీఈడి 2018లో అయ్యిందండి. 2018 అయిన తర్వాత నేను రూమ్లో ఉండేదాన్ని. నాతో పాటు నా మేడమ్స్ అందరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండేవారండి. అలాగే డిఎస్సి మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి. వీళ్ళందరూ చదువుతున్నారు కదా, నాకు కూడా డిఎస్సి బీఈడి అవకాశం ఉంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని ఆ జర్నీతో అలా స్టార్ట్ అయిందండి. నాదంతా కామర్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏమీ లేదండి, ఏమీ తెలియదు అసలు. ఎంకామ్ చేశాను, కాలేజీలోనేమో కామర్స్ ఫ్యాకల్టీగా చేసేదాన్ని, కానీ నాకు స్టేట్స్ ఏంటనే కూడా తెలియదండి. నిజంగా చెప్తున్నాను, జీరో అండి. మీరు నవ్వుకున్నా పర్వాలేదు. అలాంటి దాన్ని ఈ రోజు నేను స్కూల్ అసిస్టెంట్ కొట్టానంటే ఒక కమిట్మెంట్తో వచ్చానండి. నేను ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. చాలా మంది అంటారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ గోదావరి ఇదినట్టే. గోదావరి ఇదేమండి ఖచ్చితంగాని ఎన్నో మాటలు అంటారండి. అవన్నీ కూడా మనం సాధించినప్పుడు వాళ్ళకి మన జాబుతోనే సమాధానం దొరికిందండి వాళ్ళందరికీ కూడా. నాతో పాటు డిఎస్ అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ పోస్ట్ పట్టలేదండి. అంటే ఏదో పంతానికి చదవాలని కాదు, కానీ మన పవర్ ఏంటనేది ఫస్ట్ మనకు తెలియాలండి. తెలిసిన తర్వాత అది రెగ్యులర్ గా చేయాలండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నేను 5 సంవత్సరాల కమిట్మెంట్ తో చేశానండి. ఇది జీరో నుంచి వచ్చారండి ఖచ్చితంగానే. అంటే మనకి ఎలా ఉంటదంటే జాబ్ అనేది ఒక సంవత్సరం ప్రిపేర్ అయిన తర్వాత మనకి రావట్లేదని చెప్పేసి డౌన్ అయిపోతామండి. ఇంకా మనకి అవ్వదలే అనుకుంటామండి. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. మనకి ఇయర్స్ పెరిగే కొలది ఏంటంటే మన సబ్జెక్ట్ పెరుగుతుందండి. ఫస్ట్ ఎక్కడో ఉన్న జాబ్ గురించి ఆలోచించకూడదు. మనకి మన యొక్క స్ట్రెంగ్త్, మన సబ్జెక్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది ఫస్ట్ మనం చూసుకుంటా ఉండాలండి. నేను అలాగే చూసుకుంటా వచ్చానండి. జాబ్ గురించి అయితే నేను ఎప్పుడూ భయపడలేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ నేనైతే డిఎస్సి అనే దాన్ని వదులుకోకూడదని నేను ఒక కమిట్మెంట్ తో వర్క్ చేశానండి. నేను ఎక్కడికి కోచింగ్ వెళ్ళలేదమ్మా. వెళ్లకుండా నాకు అంటే కోచింగ్ వెళ్ళలేదు అంటే అవకాశం లేక కాదు, నేను అమౌంట్ పే చేయలేను అంత అమౌంట్. అలాగని చెప్పేసి నాకు రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అలాగా డిఎస్సి ప్రిపేర్ అవుతూ అలా జర్నీ చేశాను. ఈ లోపు మనకి ఫ్రీ కోచింగ్ అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారమ్మా, అందులో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ నాకు సార్ దాంట్లో నాకు సార్ మా ఇంటి పక్కనే ఉంటారు, బాగా తెలిసి, నాకు ఎప్పటి నుంచో తెలిసింది సారు. నమ్మకంతో వచ్చాను. మాకు ఏదైతే సబ్జెక్ట్ కావాలనుకున్నామో ఆ సారే తీసుకొచ్చారండి. చాలా బాగా చెప్పించారు. వారం రోజు చెప్పించిన మెథడాలజీ పక్క మొత్తం బిట్లన్నీ కూడా వచ్చాయండి. 20కి 19 ఆఫ్ వచ్చిందండి నాకు మెథడాలజీ సార్ రావటం వల్ల. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అమ్మా, మనం మీకు వయసు కూడా చాలా చిన్న వయసు. ఈ వయసులో కమిట్మెంట్ గా ఉండి, మాకైతే 35+ కూడా వస్తాయమ్మా, చెప్పడం అబద్ధం లేదు. కానీ మేమే ఈ ఏజ్ లో ఎంత కమిట్మెంట్ తో చేసామంటే, మీరు ఈ ఏజ్ లో మీరు ఒక 2-3 సంవత్సరాలు నాది కాదు అనుకుని మీరు కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు చూస్తారమ్మా. అంతేగాని ఈ జాబ్ మనకు రాదులే అని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు వెనక్కి చూడకండి. ఎప్పుడైతే వెనక్కి చూసామో అక్కడ ఫెయిల్యూరేనండి. అలా ఎప్పుడైతే వెనక్కి వెళ్ళామో ఏది సాధించలేమండి అసలు. ఒకటి అనుకుని వచ్చారు కాబట్టి దాంతో మీరు కమిట్మెంట్ గా ఉండండి. ఇంకొకటి, ఒక్కోసారి మనకి ఫెయిల్యూర్ వస్తుందండి ఖచ్చితంగా. వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, వెనక్కి వచ్చేస్తాం ఇది అవ్వదని చెప్పేసి. కానీ అదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఏదో రోజున సక్సెస్ అయితే చూస్తామండి. అలా అయితే అలా వచ్చిందండి నా జర్నీ అంతా కూడా. నిజంగా జీరో నుంచే వచ్చానండి. మీరు చాలా కమిట్మెంట్ గా చదవాలండి. ఇంకొకటి ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకి అనుకూలించాలి. మనం ఏదైతే ప్రయాణం జర్నీ చేస్తున్నామో ఆ జర్నీలోని మంచి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా సంధ్య.